హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2020లో రిలీజ్ అయిన ద ఓల్డ్ గార్డ్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్ లో కొంతమంది మనుషులు బుల్లెట్స్ తగలడం తోటి నేలపైన పడి ఉంటారు. వాళ్ళని కొంతమంది ఆర్మీ సోల్జర్స్ ట్రాప్ చేసి మరీ షూట్ చేస్తారు. నేలపైన పడి ఉన్న వాళ్ళలో యాండీ అనే అమ్మాయి, నేను ఈ జీవితాన్ని ఇకపైన జీవించలేను, నాకు నా జీవితం పైన విరక్తి వచ్చేసిందని అంటూ తన లైఫ్ గురించి చెప్తుంది. యాక్చువల్ గా యాండీ వాళ్ళు చాలా వేల సార్లు సేమ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తారు. ఇప్పుడు సీన్ కొన్ని డేస్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది. యాండీ అండ్ ఆమె పార్ట్నర్ బోకర్ ఒక సిఐఏ ఏజెంట్ ని మీట్ అవ్వడానికి మొరాకో వెళ్తారు. యాండీ వాళ్ళు ఆ సిఐఏ ఏజెంట్ కోసం వెళ్తూ ఉన్నప్పుడు యాండీ ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ ఉండడం చూసి తన ఫేస్ ని పక్కకి తిప్పేస్తుంది. తర్వాత ఆమె ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి వాళ్ళ ఫొటోస్ ని తీస్తా అని చెప్పి వాళ్ళ ఫోన్ ని తీసుకుని ఆ ఫోన్ లో తన ఫేస్ పడిన ఫోటోని డిలీట్ చేసేస్తుంది. ఇక్కడే మనకి యాండీ తన ఐడెంటిటీ గురించి ఎవరికి తెలియకూడదని చెప్పి అనుకుంటుందని అర్థమవుతుంది. నెక్స్ట్ యాండీ వాళ్ళు ఒక హోటల్ రూమ్ లో తమ టీం మెంబర్స్ ని మీట్ అవుతారు. వాళ్ళ పేర్లు జో అండ్ నిక్కీ. ఇప్పుడు వీళ్ళ నలుగురు కలిసి తమ వర్క్ గురించి